హలో ఫ్రెండ్స్, ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. హాస్పిటల్లో అబార్షన్ చేయించడానికి ప్రయత్నించాడంటూ ఓ వ్యక్తిపై రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మరో ప్రాణాన్ని నిలబెడతానని, బిడ్డకు జన్మనిస్తానని చెబుతుంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదని బాధపెట్టి ఆ బిడ్డను చంపే హక్కు నీకెక్కడిది? బలవంతంగా అబార్షన్కి ప్రయత్నిస్తావా అంటూ ఆ వ్యక్తి కాలర్ పట్టుకుని కొట్టబోయాడు. దాంతో క్షమించండి సార్ అంటూ ఆ దంపతులు వేడుకున్నారు. నిన్ను పోలీసులకు పట్టిస్తాను అంటూ ఫైర్ అయ్యాడు. అంతలోనే కళ్యాణ్ వచ్చి ఏం చేస్తున్నావు అంటూ ఆపాడు. వీడు బిడ్డను చంపాలని ప్రయత్నిస్తున్నాడు నువ్వు బయటికి వెళ్ళు, రాజును అక్కడి నుండి పంపించాడు. మీరేమనుకోవద్దు, మా అన్నయ్య బిడ్డ చనిపోతే పోతున్నాడు, అందుకే ఆ కోపంలో అలా ప్రవర్తించాడు అని నచ్చచెప్పాడు. బిడ్డ వద్దని అనుకునే అందర్నీ ఇలా కోపం చేస్తావా? ఒక సంఘం పెట్టి వారిని అడ్డుకుంటావా అని కళ్యాణ్ క్లాస్ పీకడంతో బిడ్డ వద్దనే మాట వినగానే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను, నేనేం చేస్తున్నానో తెలుసుకోలేకపోయాను అంటూ బాధపడ్డాడు. అయితే నీది కోపం కాదు, బాధ. వదినకు నువ్వు ఏమీ చెయ్యలేకపోతున్నావనే బాధ. డాక్టర్ చెప్పినట్టు వదినకు అబార్షన్ చేయించు అని కళ్యాణ్ అంటే ఏంటి? నా బిడ్డను నా చేతులతోనే చంపేయమని చెబుతున్నావా? ఆ పని చెయ్యలేను, నాకు బిడ్డ కావాలి, కావ్య కావాలి అంటూ రాజ్ అన్నాడు. దాంతో నాకు ఇద్దరూ బతకాలని ఆశ ఉంది, కాని జరిగే అవకాశం లేదు. ఒక దారి మూసుకుపోతే మరో దారి తెరుచుకుంటుంది, దానికోసం వెతుకుదామని రాజంటే అన్ని దారులు మూసుకుపోయాయి, అంతా అంధకారమే అని కళ్యాణ్ అంటే ఇప్పుడు ఏం చేద్దామని రాజ్ ప్రశ్నించాడు. దాంతో వదినకు అబార్షన్ చేయించడం తప్ప మరో ఆప్షన్ లేదు, ఇక చేయడానికి ఏమీ లేదు. నువ్వు బాగా ఆలోచించు, బాధగా ఉన్నా ఏదో ఒక నిర్ణయం తీసుకో అని కళ్యాణ్ సలహా ఇచ్చాడు. అయితే రాహుల్ అలా అడగడం చూసి అసలు నువ్వేనా? వరదలో బురద వచ్చినట్టు నీ బుర్రలో ఇంత ఇంటెలిజెన్స్ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. అంటే నువ్వేమీ చేయలేకపోతున్నావు కాబట్టి నేను ఆలోచించాను, నువ్వొద్దు, నేను వెళ్ళి రాజ్ని కన్విన్స్ చేస్తాను. ఎందుకంటే నిన్ను బ్యాడ్ ఎనర్జీగా చూస్తున్నారు కాబట్టి నేను వెళ్తాను, నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూపిస్తాను అని తల్లి రుద్రానికి చెప్పి రాహుల్ రాజ్ వద్దకు వెళ్ళాడు. రాజ్ను కలిసి నీతో ఒక విషయం మాట్లాడాలి అంటే దేని గురించి అంటే కంపెనీ గురించి, ఇంటి గురించి అని కళ్యాణ్ అంటే నాకు ఆ మూడ్ లేదు అని రాజన్నాడు. వాటి గురించి నేను ఆలోచిస్తాను, నువ్వు ఒప్పుకుంటే ఆ బాధ్యతలు టెంపరీగా నేను తీసుకుంటాను. నువ్వు ఏదో ప్రాబ్లంలో ఉన్నావు కదా, ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు నేను చూసుకుంటాను అని రాహుల్ అన్నాడు. దాంతో రాహుల్పై మండిపడుతూ కంపెనీ బాధ్యతలు అంటే చిన్న పిల్లాడికి చాక్లెట్ ఇచ్చానా? ఈ బిజినెస్లో పోటీ కంపెనీలకు ధీటుగా నిలబెట్టాను, ఇప్పుడు వచ్చి బాధ్యతలు ఇవ్వమని అడుగుతావా? కంపెనీ నడపాలంటే ప్రతిభ ఉండాలి అంటూ క్లాస్ పీకాడు. అంతలోనే రుద్రాణి వచ్చి నువ్వు కంపెనీ నడపలేని స్థితిలో ఉన్నావు, రాహుల్ ఆ బాధ్యతలు చూసుకుంటాడు, నా కొడుకు అప్రిషియేట్ చేయకుండా తిడతావా? ఆ కంపెనీలో నీకు ఇంత బాధ్యత ఉందో వాడికి అంతే బాధ్యతలున్నాయి, దుగ్గిరాల ఫ్యామిలీలో వాడు వారసుడే అని చెప్పింది. రాహుల్కు తెలివితేటలు లేవు, కంపెనీ నడిపే క్వాలిటీస్ ఒక్కటీ లేవు, కంపెనీ నడిపే బాధ్యతలు ఒక్కటీ లేవు, యూజ్లెస్. ఒకసారి వాడు ఏం చేశాడో చూశాడు, మరోసారి ఆ ప్రయత్నం చెయ్యలేము అని రాజన్నాడు. ఇంటెలిజెన్స్ లేదని కారణం కాదు, మీ నాన్నమ్మకు నేను పుట్టలేదని, నాకు రక్త సంబంధం లేదనా కదా కంపెనీ బాధ్యతలు కట్టబెట్టడం లేదు అంటూ రుద్రాణి అంటే నోరు ముయ్యి అంటూ తల్లి వచ్చి కోపప్పడింది. నీకు నాకు రక్త సంబంధం లేదనుకుంటావా? నాకు తల్లి బిడ్డ అని బంధముంది కదా, అదే లేదనుకుంటే ఎప్పుడో ఈ ఇంట్లో నుంచి బయటకు గెంటేసేదాన్ని. అయినా కూడా నా ఇంట్లో నాతోనే ఎందుకుంచుకుంటున్నాను? బుద్ధి లేకుంటే సరే, పిచ్చి పిచ్చి వాగుడు వాగుతుంటావు, ఇక నుండి వెళ్ళు అని అరిచింది. రాజుతో నానమ్మ మాట్లాడుతూ ఎక్కడికి వెళ్ళావు? నీకోసం కావ్య ఎదురుచూస్తుంది అంటూ రాజును అక్కడ్నుంచి పంపించింది. కళ్యాణ్ని పిలిచి మీరేదైనా దాస్తున్నారా అని నిలదీసింది. అలాంటిదేమీ లేదు, నాకు నిద్ర వస్తున్నది, గుడ్ నైట్ అంటూ కళ్యాణ్ అక్కడ్నుంచి హడావిడిగా కంగారుగా వెళ్ళిపోయాడు. దాంతో ఏదో అనుమానం ఆమెను వెంటాడింది. బాధతో కావ్య వద్దకు వెళ్ళి గర్భంపై చెయ్యి పెట్టి అమ్మ కడుపులో హాయిగా పడుకున్నావా? ఏం జరిగినా నాన్న చూసుకుంటాడని అమ్మ చెప్పిన మాటలు నమ్మి హాయిగా పడుకున్నావా? కాని నాన్న వచ్చింది నీ నమ్మకాన్ని వమ్ము చెయ్యడానికి, నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన నైవంచకుండు. నవమాసాలు ఎప్పుడు నిండుతాయి, ఈ చేతులతో ఎప్పుడు ఎత్తుకుంటాను అని చూసిన నేను నిన్ను చంపడానికి వచ్చాను. నీ అమ్మ కోసం నిన్ను చంపేందుకు ప్లాన్ చేస్తున్నాను. మాలో స్వార్థం నిండిపోయింది, మేము రాక్షసులమైపోయాం. లేకపోతే నీ ప్రాణం తీయాలని అనుకుంటామా? మీ అమ్మ ఎంత బాధపెట్టినా
ప్రేమ చూపించి మొత్తం నాకే కావాలని అనుకున్నాను. నీ అమ్మకు నేను ప్రేమనెప్పుడూ చూపించలేదు. అయినా నీ రూపంలో నాకు ప్రేమను పంచాలని అనుకున్నది. కాని ఆమెకు తెలియకుండానే అబార్షన్ చేయించాలని అనుకుంటున్నాను. ఈ విషయం తెలిస్తే ఎన్నటికీ క్షమించదు. నాకు మీ అమ్మ కావాలి, ఈ పనికి నువ్వు క్షమిస్తావు కదా అంటూ గర్భంతో మాట్లాడి తనలో తాను అనుకున్నాడు. రాజ్ బాధపడుతుంటే, ఎప్పుడు వచ్చావు? నేను కడుపులో బిడ్డని సరిగా చూసుకుంటున్నానో లేదో అని బిడ్డను అడుగుతున్నావు కదా, మరో 6 నెలలాగు, నీ చేతిలో బిడ్డను పెడతాను. బిడ్డ పుట్టినాక భార్యపై భర్తకు ప్రేమ తగ్గిపోతుంది. అయినా నీ బిడ్డపైనే ప్రేమను చూపించుకో. నా ప్రేమ అంతా నీపైనే, నా ప్రేమ అంతా మా ఆసరికే ఇస్తాను అంటూ రాజ్తో కావ్య అంది. ఇంకా పూర్తిగా ప్రాణం పోసుకొని బిడ్డపై ప్రేమను పెంచుకోవడం ఎందుకు అని రాజన్నాడు. ఇక రేపటి ఎపిసోడ్ గురించి ప్రసారం చేసిన ప్రోమోలో, నా వైఫ్ గురించి నాకు బాగా తెలుసు. ఇలాంటి ప్రాబ్లం వచ్చిందంటే అబార్షన్కు అంగీకరించదు, బిడ్డను తొలగించడానికి ఒప్పుకోదు అంటూ డాక్టర్తో రాజ్ అంటే, ఒప్పుకోకపోతే ఒప్పించేలా చెయ్యాలి, చెప్పకుండా ఎలా ఆపరేషన్ చేస్తాం అంటే, ఆమెకి తెలియకుండానే ఆ ఆపరేషన్ జరిగిపోవాలి, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ రాజ్ అంటుంటే కావ్య ఆ గదిలోకి వచ్చి అంతా విన్నది. దాంతో రాజ్ డాక్టర్ షాక్ అయ్యారు. రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందనే విషయం కోసం ఫిల్మీ బీట్ను ఫాలో అవ్వండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.